తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చినప్పుడు బాగా వెనక్కి నెట్టివేయబడ్డ రాష్ట్రం. తాగడానికి నీళ్లు లేవు, సాగునీరు లేదు, సాగునీరు లేదు, తాగుడుకు మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. కర్రలు పట్టుకొని ముఖ్యమంత్రులు సైతం ఒకవేళ గనక రాష్ట్రం ఏర్పడ్డట్టయితే వీళ్ళు కొట్లాడి చేస్తారు, వీళ్ళకి పరిపాలన రాదు, నీటికి లేకపోతే కరెంటుకు నిధులకు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతారు, మళ్ళా ఆంధ్రప్రదేశ్లో బలవంతంగా కలపండి అని చెప్పని పోరాటం చేస్తారు అని చెప్పని పెద్ద పెద్ద ఆంధ్ర నాయకులు ముఖ్యమంత్రులు చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అక్కడి నుండి మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం కొత్త రాష్ట్రం, కేవలం 70-80 వేల కోట్ల రూపాయల యాన్యువల్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం, విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక అనేక కష్టాలు, నష్టాలు, లొసుగులు, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు లాంటి కుట్రలు, కుతంత్రాలతో ప్రజల ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలనేటువంటి ఒక కుట్రలు, కుతంత్రాలు, దానికి తోడు కోటి ఆశలు, కోటి కలలు, ఆశయాలు, ఉద్యమకారులు, అనేక ఒత్తిళ్లతో, ఛాలెంజ్లతో మొదలైనట్టుగా తెలంగాణ రాష్ట్రం మూల్గే నక్క మీద తాటిపండు లెక్క డిమానిటైజేషన్, కోవిడ్, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా 9-10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఆడపిల్ల తండ్రి ఎట్లయితే ఆ పిల్లను కాపాడుకుంటాడో, తెలంగాణ తల్లిని ఎట్లా కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశం గర్వపడేటువంటి ఒక రీతిలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీగా తీర్చిదిద్దినారు. పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లైలో కానీ, కరెంట్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఆన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆన్ ఆల్ వేరియస్ ఫ్రంట్స్ స్టేట్ను నెంబర్ 1గా తీర్చిదిద్ది తెలంగాణ అంటే ఇదిరా అని చెప్పని జాతికి గర్వపడేటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారు అభివృద్ధి చేసి పెట్టినరు. నువ్వేం సాధించినావు చెప్పు రేవంత్ రెడ్డి. 2.5-3 సంవత్సరాల కాలంలో వడ్డించిన విస్తరి లెక్క పంచపక్ష పరిమాణాలతో నీ ముందు నీకు భోజనం పెడితే, ఒక రాష్ట్రాన్ని నీ చేతికిస్తే నువ్వు సాధించింది ఏం చెప్పు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు అని చెప్పని మాట్లాడే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి, నువ్వు ఇవాళ ఆ అప్పు కోసం అని చెప్పని కడుతున్నటువంటిది నాట్ ఈవెన్ 2000 crores ఎవ్రీ మంత్. 4 లక్షల కోట్ల అప్పెట్లా చేసినావు చెప్పు. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? నీ ప్రియారిటీ ఏంది? ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు రావు నువ్వు? అసలు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఎట్లా పరిపాలన కొనసాగిస్తావు నువ్వు? ఎవడు నీ అడ్వైజర్లు? ఎవరు? దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులంతా నీ అడ్వైజర్లే కదా. వై ఇస్ దట్ మై స్టేట్ ఈస్ బీయింగ్ డెట్ ట్రాప్డ్ ఇన్ 3 years 4 lakh crores? ఎందుకు? ఈ సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు అప్పు చేయడం కోసం ఎట్లా తయారైనావు? నా జాబ్ క్యాలెండర్ ఇవ్వలే, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, 4000 పెన్షన్ ఇవ్వలే. నువ్వు ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకుండానే కాయా పియా కుచనహి పోడా చేయాణా లెక్క ఈ రాష్ట్రాన్ని ఎందుకు అతలాకుతలం చేస్తా ఉన్నావు? దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం డ్రామా కంపెనీ నడిపినట్టుగా ప్రభుత్వాన్ని నడుపుతూ, నోటికొచ్చినట్టుగా దుర్భాషలాడుతూ, ప్రజలను వంచనకు గురి చేస్తూ, ఒక పర్వర్టెడ్ గవర్నెన్స్ నడుపుతూ, సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా ఇవాళ హిట్లర్తో పోల్చుకుంటావా నువ్వు? అండ్ వీ హ్యావ్ టు వాచ్ దిస్ మాకరీ. సారీ, షేమ్. ఒక చీఫ్ మినిస్టర్ ఇన్ ఎ డెమోక్రాటిక్ నేషన్ టెల్స్ దట్ ఐఎమ్ అడ్మైరింగ్ అండ్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ హిట్లర్ అంటే, ఇంకొక ఏ దేశంలోనైనా సరే బట్టలిప్పి చింతబరిగతో కొడతారు. చెల్లిపోతా ఉంది డెమోక్రసీ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి. డోంట్ యూ థింక్? చూసినారా మీరు? ఒక్కసారి రిపీట్ చేసుకొని చూడండి ఆ వీడియో. తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు
ఐ డిమాలిష్డ్ అని చెప్తున్నాడు. చూసిండ్రు కదా, పిచ్చి పట్టింది అనిపించలే మీకు? మెంటలీ సిక్. యూ కెనాట్ డిరైవ్ ప్లెజర్. యూ కెనాట్ డిరైవ్ ప్లెజర్ వెన్ ఈవెన్ ఎ క్రిమినల్ ఈజ్ బీయింగ్ హ్యాంగ్డ్. జైళ్లలో క్రిమినల్ను హ్యాంగ్ చేసేటప్పుడు రాత్రిపూట గుడ్డ కప్పి ఎవరిని కంటికి కనబడకుండా విజువల్స్ కూడా బయటికి తెలియకుండా ఎందుకు చేస్తారు అంటే, ఈవెన్ టు హ్యాంగ్ ఎ క్రిమినల్ ఈజ్ హీనియస్ అండ్ ఇన్హ్యూమన్ అని చెప్పని. రాక్షస రాజ్యం కాదు కదా మిడిల్ ఈస్ట్ లెక్క రాళ్లతో కొట్టి చంపడానికి. డెమోక్రాటిక్ నేషన్లో మానవత్వానికి ప్రామాణికత ఉంటుంది కాబట్టి అని చెప్పని అట్లా ఒక ఔదార్యంతో వ్యవహరించేట చట్టాలు ఉన్నటువంటి ఒక దేశంలో ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు ఎగ్గు లేకుండా ఇరాన్లో ఎట్లా డిమాలిషన్స్ అవుతున్నాయి, గాజాలో ఎట్లా డిమాలిషన్స్ అవుతున్నాయి, అట్లా నేను డిమాలిష్ చేసిన అంటున్నాడు. పిచ్చి పట్టిందండి, మెంటలీ సిక్ అండి.